తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఏపీలో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. పొత్తులో భాగంగా 31 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలు ఇవ్వాల్సి రావడంతో చాలా మంది టీడీపీ సీనియర్ నేతలకు చోటు లేకుండా పోయింది. వారంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కొందరు ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. అయితే సమయం ఉండడంతో బుజ్జగించేందుకు హైకమాండ్ రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. కొన్ని చోట్ల మాత్రం అసంతృప్త నేతలు వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు తెలుగుదేశం పార్టీకి పట్టున్న బీజేపీ పట్టుబట్టి మరీ సీట్లను సొంతం చేసుకుంది. అటువంటి చోట్ల టీడీపీ సీనియర్ల సహకారం ఎంత మేరకు ఉంటుందో చూడాలి. ఒకవైపు టీడీపీ సీట్లు త్యాగం చేసి బాధపడుతుంటే, మరొక వైపు బీజేపీ నేతల కదలికతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. అనంతపురం జిల్లాలో బీజేపీకి 2 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. దీంతో తెలుగుదేశం పార్టీలో ఒక రకమైన అసంతృప్తి వ్యక్తమవుతోంది. అయితే బీజేపీ టికెట్ కోసం ఆశించిన పరిపూర్ణానంద స్వామీజీ ఇప్పుడు ఎదురు తిరగడంతో బీజేపీతో పాటు టీడీపీ కలవరపడుతోంది. హిందుత్వ వాదంలో స్వామీజీ ముందంజలో ఉన్నారు. హిందూ మతం కోసం పరితపిస్తూ ఉంటారు. ఆర్ఎస్ఎస్ భావజాలాలు ఉండడంతో బీజేపీకి కనెక్ట్ అయ్యారు. మోడీ విధానాలను ప్రశంసించారు. అయితే ఈ హిందూపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయడానికి ఎంపికయ్యారు. లేకుంటే కనీసం అసెంబ్లీ సీటు అయినా తన పేరు పరిగణలోకి తీసుకోవాలని, కానీ బీజేపీ హైకమాండ్ మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. పరిపూర్ణానంద స్వామికి టికెట్ కేటాయించలేదు. ప్రస్తుతం స్వామీజీ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కీలక నిర్ణయానికి వచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిని కలిసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. హిందూపురం లోక్సభ స్థానంతో పాటు అసెంబ్లీ సీటు నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని చెప్పుకుంటున్నారు. హిందూపురం పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ నేత బీకే పార్థసారథి, అసెంబ్లీ స్థానం నుంచి నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తున్నారు. మరోవైపు ఎలాగైనా అనంతపురం జిల్లాలో సత్తా వైసీపీ చాటాలని భావిస్తోంది. సరిగ్గా అలాంటి సమయంలోనే స్వామీజీ అసంతృప్తితో ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. సరిహద్దు ప్రాంతం కావడం, హిందుత్వ భావజాలం ఉన్న ప్రాంతాలు కావడంతో స్వామీజీ ఓట్లు భారీగా చీల్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ నేతలకు ఇదొక ఇబ్బందికర పరిణామంగా మారుతోంది.